వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. అసలు శ్రావణ మాసంలో భజనలు ఎందుకు చేస్తారు? ఈ వివరాలను సిటిజన్ న్యూస్ కి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల హనుమాన్ దేవాలయ పూజారి జయరాంచారి ఆ విశేషాలను వివరించారు. దానిలో భాగంగానే బషీరాబాద్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో సాయంత్రం వేళ ప్రతిరోజు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం. శ్రావణ మాసం యొక్క మహత్యము. ప్రతి సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఒక నెలగా భావించి మన ఇంటి దేవతల యొక్క వారాలను బట్టి 12 జ్యోతిర్లింగ ఈశ్వర అనుగ్రహం ఉండాలని ఈశ్వర ఆరాధన చేస్తూ భజనలు చేస్తూ వైభవలక్ష్మి గాని వరలక్ష్మి వ్రతాలు గాని చేయట, సత్యనారాయణ వ్రతాలు చేయట ఈ యొక్క మాసంలో ప్రత్యేకమని ఆయన అన్నారు. అదేవిధంగా మహిళల పట్ల పసుపు కుంకుమ లాంటి కార్యక్రమాలు, భగవంతునిపై పూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం, భగవంతుని యొక్క ధ్యానించడం, భగవంతుని ఆశీస్సులు మనపై మన యొక్క కుటుంబంపై ఉండడం, స్వామివారి యొక్క నిత్య భజన పురాతన హైందవ సాంప్రదాయం నుంచి వచ్చిన మాసము శ్రావణ మాసం అని ఆయన చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క మాసంలో నాగుల పంచమి, నాగుల చవితి గాని, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన కార్యక్రమం గాని ఈ యొక్క మాసంలోనే రావడం విశేషం. అదేవిధంగా రాఖీ పౌర్ణమి, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు వారి వారి రక్షాబంధనానికి కొరకై అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెలకు, ఇంటి ఆడపడుచులకు అండగా ఉంటానని, వారికి తోడుగా ఉంటానని వారితో కట్టించుకునే బంధమే రక్షాబంధన్. ఇలా ధార్మిక కార్యక్రమాలు శ్రావణ మాసంలో చేయుట, కృష్ణాష్టమి కూడా ఈ యొక్క మాసంలోనే ఉండడం విశేషం. ఇలా ఎన్నో చేస్తూ ఈ యొక్క శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత జరుపుకుంటూ మహత్యము అని ఆయన వివరించారు. Oh,